ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో టికెట్ల పంచాయతీ కొలికి రాలేదని పార్టీ నేతలు గుసగుసలుపోతున్నాయి. పార్టీ అధినేత టూర్తోనైనా క్లారిటీ వస్తుందనుకున్న టికెట్ల పంచాయతీ ఇంకా తెగలేదు. చంద్రబాబు క్లారిటీ ఇవ్వకుండానే టూర్ ముగించుకుని వెళ్లిపోయారని, చంద్రబాబు టూర్ కార్యకర్తల్లో జోష్ నింపిన నాయకుల్లో నిరాశ మిగిల్చిందని ఆశావహులు గుసగుసలుపోతున్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హుషారుగా కనిపించిన మిగతా నాయకుల మొహాలు మాత్రం వెలవెలపోయాయని, టికెట్లు ఖరారు కాకపోవడమే దీనికి కారణమంటున్నారు నాయకులు. టికెట్ల విషయం పక్కన పెట్టి పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, పంచాయతీగా కొనసాగుతుంది. మొన్న ఉరవకొండలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటనతో టికెట్ల విషయం కొలిక్కి వస్తుందనుకున్న నాయకుల్లో తీవ్ర నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు. చంద్రబాబు పర్యటన కార్యకర్తల్లో జోష్ నింపినా అటు నాయకులు మాత్రం నిరాశ మిగిల్చిందని నాయకులు గుసగుసలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. చంద్రబాబు బహిరంగ సభ అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించినా కానీ అక్కడ టికెట్ల విషయం ఎవరు లేవనెత్తినా దాని విషయం మాట్లాడదండి. మీరంతా కూడా పార్టీ విజయం కోసం పనిచేయాలి, ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తాను, టికెట్ల విషయం పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కూడా నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు కూడా సమాచారం ఉంది. నేపథ్యంలోనే అటు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాత్రం కాస్త జోష్గా కనబడినా మిగతా నాయకులంతా కూడా నిరాశగా వెనుదిరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. అటు లాస్ట్ చివరి నిమిషంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ బస్సులో చంద్రబాబును 1-to-1 గా కలిసి నాకు ఈ ఒక్కసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరగా, నువ్వు సీనియర్ నాయకుడే ఇలా చేస్తే ఎట్లా అని కూడా కాలువ శ్రీనివాస్ మాట్లాడిన అనంతరం తర్వాత నువ్వు ఖచ్చితంగా నీ పని నువ్వు చేసుకోపో అంటూ భరోసా కల్పించినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు పరిటాల జిల్లాలో ముఖ్యమైన పరిటాల కుటుంబము అలాగే జేసీ కుటుంబాన్ని కూడా టికెట్ల విషయం మాకు 2 కావాలని కూడా ఇద్దరు పట్టుబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీలో ఒకే టికెట్ కుటుంబానికి ఒకే టికెట్ కేటాయిస్తామని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు పరిటాల కుటుంబానికి ఎవరికి టికెట్ వస్తుందా, జేసీ కుటుంబంలో ఎవరికి టికెట్ వస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే మొన్న రీసెంట్ గా అనంతపురం పర్యటన ముందు రోజు జేసీ కుటుంబం మొత్తం చంద్రబాబును హైదరాబాద్ లో కలిసినట్టుగా సమాచారం. కలిసిన అక్కడ కూడా టికెట్ విషయంలో ఖచ్చితంగా మాకు పార్టీ కోసం మేము కష్టపడ్డాము, మాకు ఖచ్చితంగా 2 టికెట్లు ఇవ్వాలి, అనంతపురం పార్లమెంట్ తో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ కూడా మాకే కేటాయించాలంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మన మీడియాతో చెప్పి ఖచ్చితంగా పనిచేశాము, మాకు కేటాయిస్తారంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు పరిటాల కుటుంబం కూడా ధర్మవరంతో పాటు రాప్తాడు కూడా 2 టికెట్లు మాకు కావాలంటూ కూడా వాళ్ళు కూడా పట్టుబట్టినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. మరో విషయం చూస్తే సింగనమల కళ్యాణదుర్గంలో కూడా గ్రూపులు 3 గ్రూపులుగా ఒక్కొక్క నియోజకవర్గంలో 3-4 గ్రూపులు ఉన్న నేపథ్యంలో ఇద్దరు కొట్టుకుంటున్న పరిస్థితి, అక్కడ టికెట్ల విషయం కూడా పంచాయతీ తేలిన పరిస్థితి. కళ్యాణదుర్గంలో అయితే టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుటుంబాలు 2 పోటీ పడుతున్న నేపథ్యం మాకు టికెట్ ఇవ్వాలి లేకపోతే మేము పని చేయమంటూ కూడా చాలాసార్లు గొడవపడిన పరిస్థితిలో ఈ నేపథ్యంలో అట్లా ఇద్దరికి కాదని 3వ వ్యక్తిని తెచ్చే పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే సింగనమల పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీ ఇన్ఛార్జ్ బండారు శ్రావణి ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుందని కూడా ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో అటు 2-man కమిటీ కూడా ఇద్దరు కేశవరెడ్డి ముత్తిమడు కేశవరెడ్డితో పాటు అలాగే ఇంకొక ఇది కూడా ఇద్దరు 2-man కమిటీలో ఎంఎస్ రాజుకు టికెట్ కావాలంటూ కూడా వాళ్ళు పట్టుబట్టిన నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ప్రతిష్టానానికి సింగనమల అటు కళ్యాణదుర్గంతో పాటు మరికొన్ని నియోజకవర్గాలు కూడా తలనొప్పిగా అయిన పరిస్థితిలో టికెట్ల విషయం కూడా లాస్ట్ వరకు తెచ్చే పరిస్థితి కనబడినట్లు నేపథ్యం అటు నాయకులు కూడా ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్న పరిస్థితి కనబడచ్చు. ఈ నేపథ్యంలో టికెట్ విషయం ఈసారి ఖచ్చితంగా పార్టీ గెలుపు కోసం బడుగు బలహీన వర్గాలకు ఎక్కువగా టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా ఈ సమావేశంలో చంద్రబాబు నాయకులు క్లారిటీ ఇచ్చినట్టు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, పార్టీ వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తానట్టుగా నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు కూడా సమాచారం అందుతుంది ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ జగదీష్.